భారత పార్లమెంట్లో విచిత్రమైనటువంటి సన్నివేశాలు జరుగుతున్నవి. ప్రధాని నరేంద్ర మోడీపై భౌతిక దాడి లేదా అవాంఛనీయ ఘటనలు ఏమైనా జరిగే అవకాశం ఉన్నది అన్నట్లుగా అనిపించింది ఓం బిర్లా స్పీకర్కి. అనగా అక్కడ దాడికి అవకాశం ఏ ఏ వాతావరణం కలిగించినది అనబడేటువంటి విషయానికైతే జవాబు ఓం బిర్లా దగ్గర ఏమీ లేదు. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన గుర్తుపెట్టుకుంటే అక్కడ పార్లమెంటులో మహిళా ఎంపీలు ప్లాకార్డులు పట్టుకొని మోడీ ప్రధాని వెనుక నిలబడితేనే ఓం బిర్లాకు పిఎం మోడీపై దాడి జరగవచ్చును, దాడి చేయవచ్చును, అవాంఛనీయ సంఘటన ఏదైనా జరగవచ్చును, కుట్ర పన్నినారు దాడి చేయడానికి అని తమకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసినది అని చెప్పడం మీదట దానిపై వెంటనే ప్రియాంక గాంధీ స్పందిస్తూ పచ్చి అబద్ధాలు ఇవన్నీ కూడా అని కొట్టి పారేయడం జరిగింది. స్పీకర్ చెప్పినటువంటి ఈ విషయం 5వ తేదీ రోజున అనగా నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలియచేసింది. అయితే ఇక్కడ ప్రభుత్వ వర్గాలు మరియు బీజేపీ కూడా ఖచ్చితంగా ఏదో చేయాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని వాళ్ళు కూడా ఓం బిర్లా తీసుకున్నటువంటి నిర్ణయానికి గట్టి మద్దతు ప్రకటించారు. ఈ యొక్క చర్య వలన జరిగినటువంటి లాభము నష్టము ఏముంటుంది అనే గనక విషయము చూడాలి అని అనుకుంటే పార్లమెంటులో ఇక మిగిలింది భౌతిక దాడుల పర్వమే మొదలు కాబోతుందా అనబడేటువంటి అనుమానాలు వస్తున్నది. ఎందుకంటే బీజేపీ కానీ ఓం బిర్లా కానీ వీళ్ళు చదువుకున్నది ఒకటే స్కూలు, వీళ్ళు నేర్చుకునే పాఠాలు కూడా ఒకటే. కాబట్టి గుడ్డగాల్చి మీదే వేసి తర్వాత వాళ్ళే దాడులు చేసినా కూడా దాన్ని తప్పించుకోవచ్చు అనబడేటువంటి ఒక సిద్ధాంతం అయితే ఇక్కడ ఉంది. ఏమిటి అంటే అటాక్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఫర్ ద డిఫెన్స్ అన్నట్టు ఇక్కడ ఈ యొక్క చర్య ఇక్కడ కనబడుతుంది. ఏది ఏమైనా కూడా పార్లమెంటులో కాస్తో కూస్తో మిగిలినటువంటి ప్రజాస్వామ్యము ఆ ప్రతిపక్ష సభ్యులకు ఇవ్వవలసినటువంటి టైంలో కోతలు విధించడం, మాట్లాడనీయకపోవడం, 8 మందిని సస్పెండ్ చేయడం మరియు పార్లమెంటును వాయిదా వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొని లోక్సభ 9వ తేదీ ఉదయం 11 గంటలు ఉండగా సోమవారం వరకు ఇది వాయిదా వేసింది. ఈ యొక్క మొదటి దఫా బడ్జెట్ సమావేశాలు 9వ తేదీ 10, 11, 12, 13 నుండి మళ్ళీ ఇది వాయిదా పడుతుంది. పార్లమెంటు అనగా దాడి చేయడము, దాడి కుట్ర పన్నడము, దాడులకు అనుమానించడము అనేది ఇది కొత్తగానే వచ్చినది.